హలో ఫ్రెండ్స్, అయితే మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా. అక్కడ నుంచి పైన కొండ ఉందని చాలాసార్లు ఆ కొండనే ఫోకస్ చేసి చూపిస్తున్నాను కదా. చలో ఇప్పుడు ఆ కొండకే ట్రెక్కింగ్ మనం వెళ్ళేదన్నమాట. అయితే చాలా డిస్టెన్స్ లాగా అనిపించింది నడవడానికి. మా పెద్ద పాప వాళ్ళు బాగానే వెళ్ళిపోయారు, మా చిన్నది నేను కూడా సమ్వాట్ ఓకే. మా చిన్నది అయితే నడవలేకపోయింది, బట్ అయితే దానికి స్టామినా లేదు, ఎవ్రీడే వాకింగ్ చేయించాలి మా చిన్నదాంతో అని ఈ ట్రిప్తో మాకు అర్థమైంది. ఎనీహో మెట్లోకి వచ్చేస్తే, సో వేణుగోపాల స్వామి టెంపులే రాక్ ప్లేస్లో ఉండింది. సో దాని మీద అంతా రాక్ ఏరియాలోనే ఆయన స్వయంభుగా వెలిసారు అని చెప్పి మనం ఆల్రెడీ ఆ వీడియోని అయితే చూసాము. అయితే ఇదంతా కూడా మనం ఇప్పుడు కొండ ఒక శివాలయానికి వెళ్ళడానికి కొండలా ఎక్కాం కదా. ఇప్పుడు అది ఫ్లాట్గా మనం దిగేసి, సంవాట్ ఫ్లాట్గా ఉంది ఆ కొండ అయితే. సో ఆ కొండ దిగేసి ఇప్పుడు మనం ఇప్పుడు ఆ కొండ చూపిస్తున్నాను కదా, పెద్ద కొండ. మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు చూపించాను ప్రీవియస్ వీడియోలో కూడా. సో మీకు కనిపిస్తున్న ఆ పెద్ద కొండ పైన ఏంటంటే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నారనమాట. అదనమాట సంగతి. అయితే పైన చిన్న శివలింగం కూడా ఉంది. అయితే ఏంటంటే ఇలా కిందకి దిగిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ నుంచి ఆ కొండ ఎక్కాలన్నమాట. ఇది సపరేట్ కొండ, అది సపరేట్గా వేరే కొండ అనమాట. అయితే కిందకి దిగిన తర్వాత మా పిల్లలందరూ వాటర్ బాటిల్ కావాలని చెప్పి అడిగితే వాటర్ అంటే అప్పటికే చల్లగానే ఉంది, కానీ ఈ చిన్న సైజ్ అయినా కూడా మనం ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో నడిచింది వేరు. సర్ఫేస్లో మనం ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ నడవకుండా ఇలా అప్ అండ్ డౌన్ ఉన్న సర్ఫేస్ మీద నడిస్తే మనకి చాలా క్యాలరీస్ బర్న్ అయ్యి మనకి ఆయాసం వచ్చి వాటర్ అయితే దాహం కూడా చాలా త్వరగానే వేస్తుంది. సో పిల్లలైతే వాటర్ అడిగారు. హస్బెండ్ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు వీళ్ళు పిల్లలు వాటర్ బాటిల్ కోసం. మా హస్బెండ్ అయితే వెళ్ళారు వాటర్ బాటిల్ తీసుకురావడానికి. మళ్ళీ తాగేసిన తర్వాత చలో ఆ పెద్ద పర్వతం పైకి వెళ్ళటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సహం దూరం వెళ్ళే వరకే ఆ ఉత్సాహం ఉంది. తర్వాత చాలా బకెట్తో మీద ఇలా నీళ్ళు పోసినట్లే అలా చెమటలు కారుతూనే ఉన్నాయన్నమాట ఒక్కొక్కరికి. బట్ అందరూ కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఎక్కేసాము. జనరల్గా ఇది ఒక్క ఫ్యామిలీ వెళ్ళే కన్నా కూడా ఒక 2-3 ఫ్యామిలీస్ వెళ్తే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. అంటే పిల్లలకి అయితే ఈ ఏజ్ పిల్లలకి చూపించడానికి 9th 10th 7th 8th క్లాస్ వాళ్ళ పిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి చుట్టుపక్కల ఇలా ట్రెక్కింగ్ అయితే మనకి ఏది లేదు కాబట్టి దగ్గరలో ఇది మనకి దగ్గరగానే ఉంది. మన హైదరాబాద్ ప్లేస్కి వెళ్తే విజయవాడ హైవేకి దారిలో ఉంది. ఇది కూడా వేణుగోపాల స్వామి టెంపుల్కి ఆనుకుని ఉంది. వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా చాలా చూడాల్సిన ప్లేస్. ఆయన స్వయంభుగా వెలిసిన స్వామి అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది. పిల్లలు ఈ లోపు కొండ వాటర్ బాటిల్ తెచ్చే లోపల ఇలా అయితే పిల్లలు ఆడుకుంటున్నారనమాట. మా ఫ్రెండ్ అయితే ఇది చిన్నప్పుడు ఇలా మేము వీటితో ఆడుకునే వాళ్ళం అని చెప్తుంది. మమ్మీ నీకు తెలుసా అని నాకు కూడా చూపిస్తున్నారు. నేనైతే ఎప్పుడు ఈ మొక్కల్ని చూడలేదు, అంత ఐడియా లేదు. సో నేను పిల్లలకు కూడా అదే చెప్పాను, నేను ఎప్పుడైతే ఇవి చూడలేదు అని చెప్పేసి. పిల్లలు వాళ్ళ చిన్న పాప మా చిన్న పాప, మా పెద్ద పాప వాళ్ళ పెద్ద పాప ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో శుభ్రంగా ఆడుకున్నారనమాట. సో నేనేం చెప్తానంటే కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. సో వెళ్ళాలి అనుకుంటే 2-3 అవర్స్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే బెస్ట్ అనమాట. కోనేరు కూడా ఎట్లా కనిపిస్తుందో కొండపై నుంచి జూమ్ చేసి తీశారు. వెళ్తూనే ఉన్నాము వస్తూనే ఉంది. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నా పొట్ట అంతా ఫ్లాట్ అయిపోయింది, శుభ్రం కరిగిపోయింది. ఒక్కరోజు కొండెక్కిన ఈ ట్రెక్కింగ్ అంతా కూడా 10 days వాకింగ్తో ఈక్వల్ అని చెప్పి నేను మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట. పూర్తిగా అయితే వీడియో అయితే అంత ఎక్కువ కూడా తీయలేదు, ఎందుకంటే ఆయాసం బాగా వస్తుంది అందరికీ కూడా. సో ఎక్కడికక్కడ స్టెప్స్ మళ్ళీ. అండ్ ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మేము టెంపుల్కి వస్తున్నాం కదా అని చెప్పి మా అందరి చెప్పులు కార్లోనే ఉంచేసాం అనమాట. అక్కడే కదా టెంపుల్ అని చెప్పి టెంపుల్ పక్కనే కార్ పార్క్ చేశారు కదా అని. అయితే చెప్పులు లేకుండా కొండ మీదకి ఎక్కడం కూడా ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా అంటే చిన్న రాళ్ళు కాలు గుచ్చుకుంటున్నప్పుడు నొప్పి కాదు అది, అంటే ఆ ఫీల్ అది చెప్పడం డిఫరెంట్ అనిపించింది ఆ ఫీల్ కూడా. సో అదనమాట ఫ్రెండ్స్. అయితే ఇలాగ ట్రెక్కింగ్ అయితే ఎక్కాము. ఎంత ఆయాసం వచ్చిందంటే అసలు సూపర్ అనమాట. ఒక్క వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాము, ఉన్నదేమో 8 మంది జనాలు పైన. అయితే ఒక 6 తాగినట్లు ఉన్నాము, ఇంకా ఇద్దరికి ఇవ్వలేదు, మేమే తాగేసాము.
అండ్ ఎప్పుడు కూడా నేను ఏ ఫ్యామిలీతో వెళ్ళినా నన్ను కూడా ఒక చిన్నపిల్లలాగే చూసుకుంటారు అనిపిస్తుంది ఎవరైనా కూడా. సో నేను కూడా మా పిల్లలతో పాటు నేను కూడా వాటర్ కొంచెం ఉంటే తాగేసాను. సో చాలా అంటే చాలా ఇప్పుడు చెప్తున్నాను కానీ అసలు స్టెప్సే పడట్లేదు. ఎంత దూరం అంటే అసలు ఇష్టంగానే ఎక్కాం కానీ చాలా అంటే చాలా ఆయాసం వచ్చేసింది. మా చిన్నదానికి అందరూ ఎక్కేశారు, ఇంకా నేను మా చిన్నది మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు, మా చిన్నది నేను ఉన్నాను అనమాట. దానికైతే అడుగు పడనే లేదు, ఏడుస్తూనే ఉంది. నేను ఎంత స్లిమ్ అయిపోయానో చూసారా. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి కంపల్సరీ డైట్ అయితే చేయండి, ఎవ్రీడే వాక్ చేయండి. నేనైతే మార్నింగ్ ఒక 1 అవర్ ప్లస్ వాక్ చేస్తున్నాను, అలాగే ఈవినింగ్ కాసేపు చేస్తున్నాను. అండ్ మళ్ళీ మా హస్బెండ్ వచ్చాక నేను మా హస్బెండ్ కలిపి ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ అయితే మళ్ళీ వాక్ చేస్తున్నాము. ఎందుకనంటే అంత వాకింగ్ అవసరం లేదు, బట్ నాకు ఓపిక ఉంది కాబట్టి వాక్ చేస్తున్నాను అనమాట. అంత కాళ్ళ నొప్పులు రావట్లేదు అని చెప్పి. దానివల్ల ఏంటంటే డైట్ని కూడా నేను ఓన్లీ వెజెస్ జ్యూసెస్ తాగడం వల్ల కూడా నాకు చాలా అంటే పొట్ట గట్ హెల్త్ బాగుంది అనిపిస్తుంది. ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళమే, ఇప్పుడైతే కొంచెం నాన్ వెజ్ తగ్గించి ఓన్లీ వెజెస్ మీద పడ్డాం అనమాట. ఎందుకు ప్రతి వీడియోలో నేను డైట్ ఆర్ హెల్త్ కాన్షియస్ గురించి చెప్తున్నాను అంటే, మనం ఇప్పుడు చాలా ఏం చెప్తారు అంటే చాలా ఫోకస్డ్గా ఉండిపోతే హెల్త్ విషయంలో మళ్ళీ మన పిల్లలకి మనం ఫ్యూచర్లో కేర్ చేయడానికి వాళ్ళని పట్టించుకోవడానికి అంటే కొంచెం మనకి హెల్త్ సపోర్ట్ చేయకపోతే మనం మన పిల్లలకి ఏం చేస్తామని నాకైతే అనిపించింది. సడన్గా అంతా చాలా ఫ్యాటీగా అయిపోయాను. కింద కూర్చుంటే మా హస్బెండ్ లేదంటే మా హస్బెండ్ వేరే పనిలో ఉంటే మా పిల్లలు చెయ్యి అందిస్తే కానీ లేవలేని సిచ్యువేషన్లోకి అయితే నేను వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరు లేరు అంటే సపోర్ట్ హ్యాండ్ ఇవ్వడానికి. నేను కింద నుంచి పైకి కూర్చుని లేవడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని చెప్పే ఇంకా నేను ఏదేమైనా ఇంకా మా హస్బెండ్ కూడా అంటే ఎంత లీన్గా సన్నగా ఫిట్గా ఉండే నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యాటీ గర్ల్గా, ఒక ఫ్యాటీ లేడీగా, ఒక చాలా ఏజ్డ్గా కనిపించినట్టు నాకే అనిపించింది. సో నేనైతే ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట. ఇది నేను కాదు కదా, మనం కొంచెం నోటిని కట్టుకుంటే స్లిమ్ మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తే స్లిమ్ అయితే ఆటోమేటిక్గా బాడీ అదే తగ్గుతుంది, ఎవరికోసం తగ్గదండి. మనం క్యాలరీస్ ఇంటేక్ తగ్గిపోతే మనం ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెడితే ఆటోమేటిక్గా తగ్గకపోతే ఏం చేస్తుంది. నేనైతే కొంచెం తగ్గానని అనుకున్నాను. మా హస్బెండ్ అయితే మా కొండ మీదకి వెళ్తున్నంతసేపు చాలా తగ్గావు అని చెప్తూనే ఉన్నారు. నేను ఎందుకు ప్రతి వీడియోలో ఇది చెప్తున్నానంటే ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అవుతారో ఏమో అని చెప్పి నాకు ఒక చిన్న ఆశ. అలాగని ఒక క్రాష్ డైట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. నేను అన్నీ తింటున్నాను, బట్ హెల్తీగా తింటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా హెల్తీగా తింటున్నాను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజ్ జ్యూసెస్ అండ్ త్రిఫల్ చూర్ణం, వాటర్ ఎక్కువ తాగుతున్నాను, సమ్మర్ కూడా కాబట్టి. ఇదంతా నేను వీక్లీ వన్స్ నాన్ వెజ్ తింటున్నాను. కొన్ని రోజులు నాన్ వెజ్ని అయితే పక్కన పెడదామని అనుకుంటున్నాను. అండ్ ఇంతకు ముందుగానే డైట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు చాలా ఎనర్జీగానే ఫీల్ అవుతున్నాను. లేదంటే ఈ పర్వతం నేను ఎక్కడం కాదు కదా, కింద కూర్చుని నేను ఉంటాను, మీరు వెళ్ళి వచ్చేయండి అని చెప్పే రకం నేనైతే. సో పైకి చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. నేను మా చిన్న పాప, మా హస్బెండ్ అయితే ఉన్నాము. సో దానికోసం కూర్చుని మాకు అర్థమైంది మా చిన్న పాప స్టామినా ఎలాగుండిందని. నెక్స్ట్ తన స్టామినా మీద, ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలని ఈ చిన్న స్మాల్ ట్రిప్ అయితే మాకు అర్థమైంది. సో మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతున్నాం అన్నమాట. అందరికీ డ్రెస్సెస్ అయితే తడిచిపోయాయి అంతా. అండ్ దట్టు మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్. అబ్బాయి ఎండ కూడా లేదు, క్లౌడీగా అనిపించింది, అడుగులు పడట్లేదు, కానీ దిగాల్సిందే, క్వశ్చనే లేదు. ఇంకా అక్కడి నుంచి మనల్ని ఎవరు తీసుకెళ్ళరు కదా, హోప్స్ కూడా లేదు. సో అందరూ మాట్లాడుకుంటూ ఆయాసంగా మాటలు వస్తున్నాయి, అయినా సరే కూడా మాట్లాడుకుంటూ దిగేసామన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్, నేనైతే ట్రెక్కింగ్ది చాలా మటుకి ఒక వీడియోని చాలా కుదించేసి పెట్టాను. ఎందుకంటే పెద్ద వీడియో పెడితే మళ్ళీ బోర్ ఫీల్ అవుతారు అన్నట్టు. మా పాప అయితే రాళ్ళతో ఇల్లు కూడా కట్టింది, పక్కనే మామిడి చెట్టు ఉంది. కానీ ఇవి తినడానికి అంత బాగోవని నా ఫీల్. అబ్బా ఇవి పుల్లగా కాదు, వగరగా కాదు, ఒక అడవికాయలాగా ఉంటాయి. నేను చిన్నప్పుడు ఇవి ఒకసారి తిని చూశాను మా ఇంటి ఓనర్ వాళ్ళకి ఉంటే కనుక. సో అదనమాట సంగతి. అక్కడ కార్లు అయితే ఆపాము, బట్ ఆ కాయలు అంత బాగోవని చెప్పి ఏవో ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. ఈ స్మాల్ ట్రిప్. కామేశ్వరి అమ్మవారు ఉన్నారు పైన, అలాగే చిన్న శివలింగం కూడా ఉన్నది. దండం పెట్టుకుని కింద వచ్చిన తర్వాత ఒక నీళ్ళ ట్యాప్ ఉంటే మొహం కడుక్కుని బయలుదేరిపోయాం.